ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొందరు అధికారులు మాత్రం తాము ఇంకా పాత ప్రభుత్వంలోనే ఉన్నామని ఫీల్ అవుతున్నారంట. చంద్రబాబు పగ్గాలు చేపట్టి 9 నెలలు అవుతున్నా కొందరు వైసీపీ నేతల పనులు చకచక జరిగిపోతున్నాయంట. పెండింగ్ బిల్లుల చెల్లింపు వ్యవహారమే ఇప్పుడు సర్కారులో కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులు ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. వారిలో కొందరు ఇప్పటికీ విపక్ష వైసీపీనే సహకరిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిని కూటమి సర్కారు ఉపేక్షిస్తుందా? శత్రువర్గమైన వైసీపీకి తమకు తెలియకుండా ఫేవర్స్ జరుగుతున్నాయి అంటే చూస్తూ ఊరుకుంటుందా? దీనిపై ఏపీ సర్కారులోని ఓ కీలకమైన మంత్రి యాక్షన్లోకి దిగారంట. మరి ఆయనేం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా అధికారుల వ్యవహార శైలిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదట. ఇప్పటి కొందరు అధికారులు వైసీపీ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆర్థిక శాఖలో జరిగిన ఓ వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ హవా కొనసాగుతుందనే విమర్శలకు మరో ఆధారం లభించింది. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖలో రుషికొండపై మాజీ సీఎం జగన్ కోసం భారీ భవనం నిర్మించారు. విలాసవంతమైన ఈ భవనాన్ని ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ భవనాన్ని ఏం చేయాలనే దానిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో గతంలో ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖలో అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు తెలియకుండానే కొందరు అధికారులు పనిచేసుకుపోతున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన పనుల బిల్లులను అధికారులు క్లియర్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక బిల్లులను అధికారులు చాటుగా విడుదల చేశారట. తన శాఖలో జరుగుతున్న తతంగాన్ని తెలుసుకున్న మంత్రి పయ్యావుల అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారట. గత ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారంటూ మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. ఇక ఆ తర్వాత కాంట్రాక్టర్కు చెల్లించిన బిల్లులపై మంత్రి ఆరా తీస్తున్నారట. ఎవరి ప్రోద్బలంతో బిల్లులు చెల్లించారో చెప్పాలని అధికారులను నిలదీశారట. అయితే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదని అధికారులు రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు అధికారులు చెప్పారట. అయితే వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టర్కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని మంత్రి పయ్యావుల పంతం పట్టినట్టు సమాచారం. దీంతో అవాక్కవడం అధికారుల వంతైందట. రుషికొండలో ప్యాలెస్ నిర్మాణంలో సింహభాగం చేజెక్కించుకున్న ఓ సంస్థకు అధికారులు దాదాపు 61 కోట్ల బిల్లులు చెల్లించారట. విశాఖలోని వర్సిటీ పనులు, పులివెందులలోని వైద్య కళాశాలకు సంబంధించిన ఈ బిల్లులు చెల్లించడం ఏపీ ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా గుత్తేదారులు బిల్లుల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కోటి విలువ కన్నా తక్కువ చెల్లింపులు సైతం అందక విలవిల్లాడుతుంటే జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఓ బడా గుత్తేదారు సంస్థ బిల్లులకు మాత్రం ఆటోమేటిక్గా కాలు రావడం తీవ్రమైన చర్చగా మారింది. ఇక లోగుట్టు ఏంటంటే ఆ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించవద్దని గతంలోనే ఓసారి పయ్యావులో చెప్పారట. అయినా తన ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులు పయ్యావులకు తెలియకుండానే చాటుమాటుగా బిల్లులు చెల్లించడంతో పయ్యావుల తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారట. అసలు కాంట్రాక్టర్కు జరిపిన చెల్లింపుల వివరాలు, ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారట. మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారట. 60 కోట్లకు పైగా బిల్లులు చెల్లించడం, మరోసారి ఇలా జరిగితే ఊరుకోనని చెప్పడం చూస్తే ఏట్లో నీళ్లు ఏరు దాటాక ఆనకట్ట కట్టి ఏం లాభం అన్న చందంగా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పయ్యావుల దీన్ని శాంపిల్ పొరపాటుగా చూస్తారా, లేక ఇప్పటిలాగే పయ్యావులకు తెలియకుండా అధికారులు మళ్ళీ పాతపాటే పాడతారా? రేపటి రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.